మాకు ముద్రగడ పద్మనాభం గారిని అడ్డుపెట్టి తుని రైలు కట్టడం మనందరికీ తెలుసు సార్. అప్పుడు ఎలా అయితే పాపం చాలా మంది కాపు యువత మీద అనవసరంగా కేసులు పడేలాగా వాళ్ళ జీవితాలు ఇబ్బంది పడేలాగా చేశారు ఆ రోజు. కేవలం ఆ రోజు కూడా వీళ్ళ లబ్ధి కోసమే. వీళ్ళ లబ్ధి కోసం ముద్రగడ పద్మనాభం గారిని మధ్యలో అడ్డుపెట్టి కాపు యువతను ఎలా అయితే ఇబ్బంది పెట్టారో ఈ రోజు దళిత క్రైస్తవ సభ అని ఒక సభ పెట్టి ఆ సభ సాక్షిగా వీళ్ళ స్వార్థానికి జడా శ్రవణ్ కుమార్, రావణ్ ఇంకా సోకాళ్ళు ఉద్యమకారులు అంతా తోడయి జగన్మోహన్ రెడ్డి కోసం ఉద్యమకారులు వాళ్ళంతా ఏదైనా మాట్లాడే ముందు ఆ అంశం పైన పూర్తి అవగాహన, విషయ పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడవమ్మా అరుణ అంటే ఒక్కసారి కూడా అలాంటి పని చేయకుండా నోటికొచ్చింది మాట్లాడుతున్నావు. ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి కుట్రుందా? మతుండి మాట్లాడుతున్నావా? నీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి అంటూ 2014లో చంద్రబాబు నాయుడు గారు వెనకాల తిరిగినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు 2014లో గెలిస్తే కాపు సామాజిక వర్గానికి ఇస్తానన్నటువంటి హామీలు ఏంటో నీకు తెలుసా? తెలియకపోతే ఒకసారి తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారు 2014లో గెలిస్తే కాపు సామాజిక వర్గానికి బీసీలతో ఇబ్బంది లేకుండా బీసీ రిజర్వేషన్ కల్పిస్తానన్నాడు. 5,000 కోట్ల రూపాయలను 5 సంవత్సరాల పాలనలో కాపులకు ఖర్చు పెడతానన్నాడు. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులందరికీ కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పాడు. అంతేకాకుండా ఉన్నత విద్య చదువుతున్నటువంటి కాపు సామాజిక విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేస్తానన్నాడు. ఎందుకంటే రిజర్వేషన్ లేకపోవడం వలన ఫీజు రీఎంబర్స్మెంట్ అందుకోలేకపోతున్నారని. మరి ఇన్ని హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం చూశారు, 2 సంవత్సరాలు చూశారు, 3 సంవత్సరాలు చూశారు. కనీసం ఆఖరి సంవత్సరం అయినా నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయ మహాప్రభు అంటూ ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని చేపట్టారు. అది ఆ ఉద్యమం తాలూకా ఉన్నటువంటి సమాచారం. మరి నువ్వేంటో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర వలన ఇలాగ అయిపోయిందంటున్నావా? అసలు తెలుసుకోవమ్మా. మరి ఇప్పుడు మళ్ళీ నీ నాయకుడి సహాయంతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం హామీలు ఇచ్చారో తెలుసా? 15,000 కోట్లు ఖర్చు పెడతాను కాపులకు అన్నాడు. రూపాయి ఖర్చు పెట్టాడా? 2 సంవత్సరాలు అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక కమ్యూనిటీ భవనాలు కట్టిస్తానన్నాడు, కళ్యాణ మండపాలు కట్టిస్తానన్నాడు. 175 నియోజకవర్గాల్లో ఈ 2 సంవత్సరాల్లో ఒక్క భవనానికన్నా శిలాఫలకం వేశాడా? ఈ రకంగా ప్రతిసారి వంచి మోసం చేస్తుంటే వాటి గురించి మాట్లాడు. మరి దళితుల గురించి మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా దళితులకి ఉద్యమకారులు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్యమకారులు అంటున్నావు. విషయం తెలుసుకోవమ్మా. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలేంటి, ఆయన చేస్తున్నటువంటి హామీల అమలు పనితీరేంటి, అవి తెలుసుకొని మాట్లాడు. నోటుకొచ్చింది మాట్లాడడం కాదు.